ప్రభువు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. సామెతలు 10వ అధ్యాయము 27వ వచనం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే వారు దీర్ఘాయుష్యును కలిగి ఉంటారని లేఖనం మనకు సెలవిస్తుంది. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనములో కూడా చూస్తే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగునని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నారు. మన ఆయుష్కాలమంతయు క్షేమముగాను సౌఖ్యముగాను మనము జీవించాలంటే తప్పకుండా భగవంతుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలా భయభక్తులు మనము కలిగి ఉన్నప్పుడు అకాల మరణాలు తొలగింపబడి దేవుడు అనుగ్రహించిన ఆయుష్కాలాన్ని మనం సుఖముగా జీవించగలం. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు సంపూర్ణమైన ఆయుష్ను అనుగ్రహించి ఆయన మీకు క్షేమమును కలుగ చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. నీ కృప చొప్పున మీరు మాకిచ్చిన క్షేమ స్థితి కొరకు వందనాలయ్యా. మీ యందు భయభక్తులు కలిగి ఉన్నవారు దీర్ఘాయుష్షు కలిగి ఉంటారని ఈ దినము మీరు వాగ్దానం చేస్తున్నారు. వాగ్దానం చేసిన మీరు నమ్మదగిన దేవుడవయ్యా. కొన్ని కుటుంబాల్లో యవన బిడ్డలు ప్రభువా వారి జీవితాలు ముగించిన వారు, ప్రయాణాలలో ప్రభువా అయా చనిపోతున్న వారు ఉన్నారు ప్రభువా. ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డలకు మీరు దీర్ఘాయుష్యును కలుగ చేయండి. అకాల మరణాలను మీరు తప్పించండి ప్రభువా. ప్రతి కుటుంబము సంతోషముగాను సమాధానముగాను ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా సహాయము చేయండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.